హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ చింటూ దివాకర్. దాదాపుగా ఒక 4 నెలలు అయిందనమాట ఈ మాట అని చెప్పి ఫుల్ లెంత్ వీడియోలో. సో మనమైతే ప్రెసెంట్ అవన్నీ పక్కన పెట్టేసండి. ఎవరన్నా కొత్తగా చూసే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే పాత యూట్యూబ్ ఛానల్ అయితే బ్లాక్ అయిపోయింది. కొత్తగా ఇప్పుడు చూసేవాళ్ళు, నన్ను చూసేవాళ్ళు కింద సబ్స్క్రైబ్ చేసి ఉండరు, చూసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. అవన్నీ పక్కన పెడితే కొత్త ఛానల్లో చాలా ప్రొఫెషనల్ గా తీసామని చెప్పేసి ఎక్స్ప్లోర్ అని చెప్పేసి స్టార్ట్ చేసాము. బిజినెస్ పెట్టిన తర్వాత అవన్నీ తర్వాత మాట్లాడదాము ఒక వీడియోలో. ఇప్పుడు ఈ వీడియో అయితే డెడికేటెడ్ గడప ఎక్స్ప్లోర్ అని చెప్పేసి ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము. అంటే గడపదే కాదు, ఏదైనా బయట వెళ్ళి ఎక్స్పోర్ట్ చేద్దాము. అంటే ఇప్పుడు లేట్ లేకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం మనము. సో ప్రెసెంట్ మనం అయితే కోటిరెడ్డి సర్కిల్ అయితే ఉన్నాం అనమాట. గడప బాగా ఈ రోజు మనము కోటిరెడ్డి సర్కిల్ లో అయితే ఉన్నాం అనమాట. కోటిరెడ్డి అందరికి తెలిసి ఉంటారు, కడప ఈయనే అనమాట మొత్తంగా డెవలప్ చేసి. అంటే ఇప్పుడైతే ఆయన చనిపోయి ఆయన కోసం డెడికేట్ చేశారు. మీరు కడప అని చెప్పి గూగుల్లో సెర్చ్ చేసే సెంటర్ పాయింట్ ఇదే చూపిస్తుంది. ఇది ఒక సెంటర్ పాయింట్ అనమాట. ఎందుకంటే చెప్తా చూడండి, ఇక్కడ నుంచి రైట్ కి వెళ్తే మనకు బస్ స్టాండ్ వచ్చేస్తుంది. కడప బస్ స్టాండ్, ఇది కొత్త బస్ స్టాండ్ అని పిలుస్తారు మనకు లోకల్లో. ఇది మెయిన్ బస్ స్టాండ్ అనమాట. మేజర్ సిటీస్ కి, తర్వాత హైదరాబాద్, బెంగళూరు కి, ఇవన్నీ మొత్తానికి ట్రాన్స్పోర్ట్ ఈ బస్ స్టాండ్ లోంచే జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు, మేజర్ అమరావతి కానీ అవి బస్ స్టాండ్ లో ఇక్కడే మెయిన్ అనమాట. ఇంకో బస్ స్టాండ్ ఉంది, అది మనకు లెఫ్ట్ కి వెళ్తే కడప ఎయిర్పోర్ట్ వస్తుంది అనమాట. సో కడపలో ఎయిర్పోర్ట్ గానే ఉంది. అన్ని మేజర్ సిటీస్ నుంచి లేవు అనమాట, కొన్ని వరకే ఉండే. హైదరాబాద్, విశాఖపట్నం ఇటు నుంచి మాత్రమే ఉండే. అవి డైలీ లేవు, కొన్ని షెడ్యూల్స్ టైమ్ లో ఉండే. సో కడపలో ఎయిర్పోర్ట్ గానే ఉంది. మనకు బ్యాక్ వెళ్తే మనకు స్టేషన్ వచ్చేస్తుంది అనమాట. చూసుకోవచ్చు, నేను వీడియో తీసేటానికి స్టేషన్ అయితే రిమోడలింగ్ జరుగుతుంది. బెంగళూరుకి ఇంకా రూట్ వేయలేదన్నమాట. బెంగళూరు రూట్ అయితే జంక్షన్ అయితే. తర్వాత మనకు స్ట్రైట్ వెళ్తే సో మనకి పాత బస్ స్టాండ్ వస్తుంది అనమాట. పాత బస్ స్టాండ్ ఏం లేదు, మొత్తం మనకు పల్లె వెలుగులు అన్నీ ఉంటాయి అనమాట. చూసుకోవచ్చు, మొత్తము ముందు ఓల్డ్ బస్ స్టాండ్ ఇది. సో మొత్తం స్టూడెంట్స్ ఉంటారు, నియర్ కాలేజెస్ ఉంటాయి కాబట్టి ఇది మాత్రం ఎత్తేయకుండా అట్నే పెట్టినారు. సో ఇంకొకటి మనకి ఏమొస్తుంది అంటే, మనం చూసుకుంటే మేజర్గా వన్ టౌన్ అనమాట. వన్ టౌన్ సర్కిల్, తర్వాత ఈ మార్కెట్, కడపలో మేజర్ మార్కెట్ ఇది. అన్ని ఇక్కడనే దొరుకుతాయి, సందులోకి పోతే. సో అది మేజర్ గా మనకు దొరికేది ఇది. సో ముందుగా మనం చూసుకుంటే కడపకి పేరు ఎందుకు వచ్చింది, కడప అనే పేరు ఎందుకు వచ్చింది అంటే దానికి చాలా కారణాలు ఏం లేవు. సింపుల్ గా ఒకటే ఒక కారణం అనమాట. ముందు మన కడపని ఏమని పిలుస్తారంటే, అది ఇక్కడ చెప్పడం కరెక్ట్ కాదు. మనం ఒక ప్లేస్ కి వెళ్దాం. కడపని గడప అని పిలిచేవాళ్ళు. సో తిరుమలకి తొలి గడప మాదిరి ఉంది మన కడప అనేది. సో అదే అనమాట, అందుకోసం ఆ పేరు వచ్చేసింది. గడపని రాన్ బ్రిటిష్ వాళ్ళు పరిపాలించే కాలంలో ఏం చేశారంటే గడప 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 అని కడపని చేసినారు. అందులో భాగంగా మనకు వెనకలు చూసుకోవచ్చు, తొలి గడప అని చెప్పేసి సర్కిల్ అయితే కట్టేసినారు. మన రీసెంట్ గా సర్కిల్ అన్ని రిమోడలింగ్ అయినాయి. అవి గానే వీడియో పెట్టిందండి. మళ్ళా మనం వీడియో చూసాం సర్కిల్ ఏమేమి ఉన్నాయి కడపలో అనేది. సో అదే అనమాట, తొలి గడప అనేది దేవుని గడపని అని చెప్తారు. ఇక్కడ దేవుని గడప ముఖ్యమైన ప్లేస్ అన్నమాట. ఎవరన్నా కడపకు వచ్చిన వాళ్ళు ముందుగా విజిట్ చేయాల్సిన ప్లేస్ దేవుని కడప. ఈ వీడియోలో ముందుగా ఏమేమి చూడవలసిన ప్లేస్లన్నీ చూపించేస్తాను మీకు, అతి ఫేమస్ అయినట్టు. ఫస్ట్ మనము దేవుని కడపకి వెళ్ళిపోదాము. తొలి గడపది. దేవుని గడపలో ఉన్నాం అనమాట. ఈ పాటికి మీరు వీడియో తింటారు. దేవుని గడప ఎందుకు ఫేమస్ అంటే, చెప్పినా కదా ఇందాక, మనకు ఇంతకుముందు పాతకాలంలో ఎట్లుండిందంటే పద్ధతి, ఈ ఒకటేసారి తిరుమలకు వెళ్లేవాళ్ళు కాదనమాట. స్టే చేసుకుంటా వెళ్ళేవాళ్ళు. అందులో తొలి గడపగా మీకు అది ఒక ప్రత్యేకంగా ఉంటుంది. దేవుని గడప ఈ వాళ్ళు ఏంటంటే, బ్రహ్మోత్సవాలు చాలా బాగా జరుగుతాయి. సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. రథసప్తమి అనేది ఉంటుందన్నమాట. దేవుని గడప రథసప్తమి, మళ్ళీ ఎటు మాది రథసప్తమి గుడి చుట్టూ తిప్పుతారు. సేమ్ ఇక్కడనే రథసప్తమి అని చెప్పేసి ఒక రథాన్ని, ఒక తేరుని, ఐ మీన్ తిరుమల ఏ విధంగా అయితే ఉంటుందో తేరు, ఇంచుమించు అదే విధంగా ఇక్కడ జరుగుతుంది అనమాట. మనకి ఇక్కడ వే ఆఫ్ సెక్షన్ మొత్తం తిరుమల స్టైల్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు అమ్మవారు, తర్వాత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అమ్మవారు ఇద్దరు కలిపి ఉంటారు. సో అదనమాట గుడి. ఈరోజు శనివారం కావడంతో ప్రతి శనివారం కలకలలాడుతుంది. ఇది ఒక ప్రత్యేకమైన స్థలం అనమాట. మీరు ఒక్కొక్కసారి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ఒక ప్లేస్ అనమాట. మనకు కడప టౌన్ లోనే ఉంటుంది. మీరు వీటికి ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదనమాట. మీకు ఇవన్నీ ఏదైతే నేనైతే చూపిస్తానో అవన్నీ ల్యాండ్ మార్క్స్ అవన్నీ మీకు కామెంట్ సెక్షన్ లో లేదా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేసి ఉంటాను. సో
దేవుని కడప చూసి వచ్చినారు కదా, నేను ఇప్పుడే దర్శనంగానే దర్శనంగానే చాలా బాగా అయింది. అయితే ప్రతి శనివారం అయితే నేనైతే విజిట్ చేస్తా ఉంటాను ఖచ్చితంగా. అదనమాట. నెక్స్ట్ ప్లేస్ కి మనం వెళ్దాము. ఆఫ్ ది ఇంపార్టెంట్ అండ్ ఫేమస్ ప్లేస్ అన్నమాట. చాలా అక్కడికి మనం ప్రెసెంట్ ఇప్పుడైతే పెద్ద దర్గా, కడప పెద్ద దర్గాలో ఉన్నాం అనమాట. ఎంతో ఫేమస్ అన్నమాట ఇది మనకు పెద్ద దర్గా కడపలో. ఏడాది ఇక్కడ ఊర్స్ జరుగుతుంది. ఎంతో చాలా బాగా లక్షల మంది వస్తారు ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి. చాలా బాగా జరుగుతుంది. ఆ వీడియోస్ కన్నా నేను తీసిన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రెసెంట్ దర్గా చూడండి, లోపలంతా వీడియో తీసుకొని ఇస్తారు. ఇక్కడంతా ఇబ్బంది ఏం లేదు. దర్గా మొత్తం చూడండి, చాలా మంది వస్తారు. చాలా మంది ఇక్కడ చేయనీకి ఉంటారు అనమాట. దర్గాలో చాలా మంది ఇక్కడే ఉండి తర్వాత ఒక 5 days అట్లా ఉండి వాళ్ళు శాంతంగా పీస్ఫుల్ గా ఉంటుంది దర్గా లోపల అంతా. నేను 10th class లో ఒక విష్ కోసం వచ్చి ప్రతి శుక్రవారం వస్తాను అనమాట. అదంతా పక్కన పెట్టి దర్గా అంతా చూడండి, మీకు చాలా పీస్ఫుల్ గా చాలా ప్రశాంతంగా ఉంటుంది దర్గా లోపలంతా. అదనమాట. దర్గా చూసి రండి ఒకసారి. మనం లోపలికి వెళ్దాము. స్వామి ఇక్కడ ఒక స్వామి జీవ సమాధి అయినాడన్న. లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకు ఆ స్వామిని కన్నా. చూసాను కదా, కొంచెం ట్రెడిషనల్గా ఉన్నాము. సో ఆ స్వామి అనమాట. లోపల జీవ సమాధి అయింది. పేరు మీకు ఇక్కడ మెన్షన్ చేశాను చూడండి, ఎందుకంటే నాకు పేరు తెలియదు, కనుక్కొని వేయాలా. కడపలో ఉన్న ఆరోగ్య మాత మేరీ మాత చర్చికి అయితే రావడం జరిగింది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ చర్చ్ అనమాట కడపలో. ఎన్నో చర్చిలు ఉన్నాయి కడపలో, కాకపోతే ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అనమాట. మీరు చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్ లో చర్చ్ స్టైల్ కన్స్ట్రక్షన్ గానే చాలా బాగుంటుంది. మెడిటేషన్ రూమ్ అని చెప్పి సపరేట్ గా ఒక రూమ్ ఉంటుంది, మెడిటేషన్ చేసుకుంటారు. నేను ఎక్కడన్నా పీస్ఫుల్ కోసం ఇక్కడికి వచ్చి మెడిటేషన్ చేసుకుంటా ఉంటాను. వే ఆఫ్ కన్స్ట్రక్షన్ కానీ ఈ మధ్య చాలా వరకు డెవలప్ అయిపోయింది ఇది. అప్పుడు ఒక చిన్నప్పుడు నేను వస్తాను, మీరు చూసుకోవచ్చు మొత్తం అంతా ఇక్కడ క్యాండిల్స్, తర్వాత ఇక్కడ టెంకాయలు కన్నా కొడతారు, అన్ని చేస్తారు ఇక్కడ కన్నా. సో అదే అనమాట ఈ చర్చ్. చాలా చర్చిలు ఉన్నాయి కడపలో, అవన్నీ రాబోయే వీడియోలో మీకు చూపిస్తాను. ప్రెసెంట్ ఇది మేరీ మాత ఆరోగ్య మాత అని అంటారు. సో చూసి వచ్చినారు కదా, మొత్తానికి కడప ఎక్స్ప్లోర్ లో ఫస్ట్ వీడియో ఇది. ఐ మీన్ యూట్యూబ్ ఛానల్లోనే ఫస్ట్ వీడియో. కడపకు వస్తే ఖచ్చితంగా ఈ 3 అయితే చూడండి. 3 అంటే ఈ చర్చిలు అయితే కడపలో దండిగా ఉన్నాయన్నమాట. సెయింట్ జోసెఫ్ చర్చి, తర్వాత కోటిరెడ్డి సర్కిల్ కాడ ఇంకా 2 చర్చిలు ఉన్నాయి పెద్ద పెద్దవి. సో చర్చిల్లో చాలా వరకు అన్ని ఫేమసే ఉంటాయి కడపలో. పెద్ద పెద్ద చర్చిలు ఉన్నాయి కడపలో. సో అన్ని చూపించుకున్నా నాకు తెలిసి మా ఇంటికాడ ఉండే ఫేమస్ చర్చి మేరీ మాత చర్చి చూపించిన. ఇంకొకటి దర్గాలో డ్రోన్ ఎగిరేలేదనమాట, ఎందుకంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్కువ పావురాలు ఉంటాయి అనమాట. అందుకోసమే నేను అక్కడ డ్రోన్ అయితే ఫ్లై చేయలేదు. సో అది అనమాట. వీడియోలన్నీ ఏం చేశానంటే 10 minutes లోపల ఉండేటట్టే చూసుకుంటాను, ఎందుకంటే ఫుల్ లెంత్ కాకోకుండా నీట్గా క్లారిటీగా ఇవ్వాలని ప్రయత్నిస్తాను. తర్వాత నెక్స్ట్ ఇంకా వీడియోలన్నీ దండిగా తినికి చూసా. ఇదైతే part 1 కడప ఎక్స్ప్లోర్. తర్వాత వినాయక చవితి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా అన్ని ఎక్స్ప్లోర్ చేస్తాము. సో అదే అనమాట. దిస్ ఈస్ సిట్టు దివాకర్ సైనింగ్ ఆఫ్. అందరికైతే బాయ్. ఇంకో వీడియోలో కలుస్తాం. బాయ్.